గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. రేషన్ కార్డులు ఇక స్మార్ట్ రేషన్ కార్డులుగా మారనున్నాయి. ప్రత్యేక చిప్తో ఏటీఎం కార్డు తరహాలో తెలంగాణ సర్కార్ తయారు చేయనున్నది. ఫోటోలు లేకుండా కేవలం యూనిక్ నెంబర్తోనే ఈ రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. రేషన్ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల వివరాలన్నీ బహిర్గతం అవుతాయి. మార్చి మొదటి వారంలో ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఈరోజు మీకు అందిస్తాను. రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వీటిని ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్ యూనిక్ నెంబర్తో అందుబాటులోకి తెస్తున్నది. ఈ కార్డులను ముందుగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. కార్డుల తయారీ కోసం షార్ట్ టెండర్ పిలిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కార్డు నమూనా అప్రూవల్ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు ఫైల్ను పంపించారు. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్డుల ప్రింటింగ్ ప్రక్రియ వేగవంతం చేయనున్నారు. ఇప్పటికే ప్రింటింగ్కు సంబంధించిన షార్ట్ టెండర్ పనులు జరుగుతున్నాయి. రోజుకు ఎన్ని స్మార్ట్ కార్డులు ప్రింట్ చేస్తారనే దానిపైనే ప్రింటర్లతో చర్చలు జరుగుతున్నాయని సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలియజేశారు. మార్చి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతరం విడతల వారీగా లబ్ధిదారులందరికీ అందించనున్నారు. స్మార్ట్ రేషన్ కార్డులో ఏముంటుంది? రాష్ట్రంలో 90 లక్షలకు పైగా ఉన్న పాత రేషన్ కార్డులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారిలో అర్హులను గుర్తించి అందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయాలని సర్కారు నిర్ణయించింది. కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దానికి ప్రత్యేకమైనటువంటి గడువంటూ ఏమీ లేదని సివిల్ సప్లై అధికారులు పేర్కొంటున్నారు. ఈ కార్డులపై ఎవరి ఫోటోలు ఉండవని, కేవలం యూనిక్ నెంబర్తోనే స్మార్ట్ రేషన్ కార్డు ఉంటుందని చెబుతున్నారు. ఏటీఎం కార్డు తరహాలో ప్రత్యేక చిప్తో ఉండే ఈ కార్డును స్వైప్ చేస్తే లబ్ధిదారుల పేర్లు, ఆధార్ నెంబర్లు, అడ్రస్, రేషన్ దుకాణం వివరాలు వచ్చేలా కార్డును రూపొందిస్తున్నట్టు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ తెలియజేశారు. యూనిక్ నెంబర్ ఎంటర్ చేసిన కార్డును స్వైప్ చేసిన పాయింట్ ఆఫ్ సేల్ పిఓఎస్ మిషన్లో వివరాలు వచ్చేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని తెలియజేశారు. భవిష్యత్తులో ఈ స్మార్ట్ రేషన్ కార్డుతో ఎక్కడి నుంచైనా కానీ రేషన్ తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లేటెస్ట్ సమాచారము. మనకు ఏటీఎం కార్డు తరహాలో ఫోటోలు లేకుండానే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ సమాచారాన్ని వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.